రెడీ సార్. నా కూతురేది? నా కూతురేది? కూతురేది అనవద్దు. నా కూతురేది? నా కూతురేది? నా కూతురేది? నా కూతురేది? నా కూతురేది? వాడు తీసుకెళ్ళిపోయారా? లైకల్ల జాతులు సార్ జిలాని సార్ మొత్తం వాడు చూడడం ఎట్లున్నాడు? వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నా కూతురేది? వాడు తీసుకెళ్ళిపోయారా? వాడు తీసుకెళ్ళిపోయారు. రెడీ సార్? ఎస్ సార్. నా కూతురేది? వాడు తీసుకెళ్ళిపోయారు. సార్ నేను అదే ముందు నుంచి మీకు చెప్తున్నా, రాసుకోండి లేదంటే పేపర్ మీద. వాడికి మూతి పగిలి చెక్కలు చెక్కలు అయిపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ బ్రీత్ తీసుకోవచ్చు సార్. సారీ సార్. సారీ ఓకే సార్. ఓకే సార్. రాసుకోండి. ప్రీవియస్ ఎఫెక్టివ్ డైలాగ్ కదా అది. ఓకే సార్. ఓకే సార్. సారీ. నా కూతురేది? వాడు తీసుకెళ్ళిపోయారు. మీరు నిద్రపోతున్న బ్రీత్ వస్తుంది సార్. పెయిన్ఫుల్. ఓకే సార్. ఓకే. నా కూతురేది? వాడు తీసుకెళ్ళిపోయారు. తనని నా కానుకగా స్వీకరించాను. నేనే సార్. లైకల్ల జాతిలో కలుపుకున్నాను. పిల్ల జాతిలో కలుపుకున్నాను. సార్ మళ్ళా పెట్టండి సార్. లైకల్ల జాతిలో కలుపుకున్నాను. లైకల్లో వాడు తీసుకెళ్ళిపోయారు. లైకల్ల జాతిలో కలుపుకున్నాను. లైకల్లో మీకు తెలుగు సినిమాలు పెడితే అర్థం కాదు, పెట్టాను. లైకల్ల జాతిలో కలుపుకున్నాను. లైకల్లో చేతుల్లో కలుపుకున్నారు. లైకన్ల జాతిలో కలుపుకున్నారు. లైకన్ల జాతుల్లో కలుపుకున్నారు. లైకల్ల జాతిలో కలుపుకున్నాను. లైకల్ల జాతుల్లో లైకల్ల జాతిలో కలుపుకున్నాను. లైకన్ల జాతుల్లో కలుపుకున్నాను. రెడీ సార్. నా కూతురేది? వాడు తీసుకెళ్ళిపోయారు. లైకన్ల జాతుల్లో కలుపుకున్నాను. జాతుల్లో కాదు, లైకన్ల జాతిలో కలుపుకున్నాను. లైకన్ల జాతుల్లో కలుపుకున్నాను. జాతుల్లో అంటే మళ్ళీ చాలా అయిపోయా. ఓకే. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. జాతిలో కలుపుకున్నాను.
లైకన్ల జాతిలో లైకా కాదు, కలుపుకున్నాను. లైకన్లా. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. రెడీ? రెడీ రెడీ సార్. నా కూతురేది వాడు తీసుకెళ్ళిపోయారు. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. కలుపుకున్నాను. మీరు ప్లేస్మెంట్ చూడట్లేదు, ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తున్నారు. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. తనని నా కానుకగా స్వీకరించాను. రెడ్డి గారు వెళ్ళండి. తనని నా కానుకగా స్వీకరించాను. తనని నా కానుకగా స్వీకరించాను. ఏం సార్ డైలాగ్? తనని నా కానుకగా స్వీకరించాను. అన్ని పాదులు ఇచ్చాడా? ఆహా. మనం తనని చెప్పండి. తనని నా కానుకగా స్వీకరించాను. అట్లా ఇచ్చాడు అతను, అట్లా చెప్పాడా? అతను చెప్పలేదు కదా. తనని నా కానుకగా స్వీకరించాను. తనని చిన్న కామ, తనని నా కానుకగా స్వీకరించాడు. తనని నా కానుకగా స్వీకరించాను. టేకా? టేక్ సార్. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. తనని నా కానుకగా స్వీకరించాను. తనని కామ ఉందని చెప్పనే చెప్తున్నాను. కొద్దిగా ఆపాలి. కామ అంటే ఆపమని అర్థం. తెలుగు శ్రీకృష్ణదేవరాయల పేపర్ రాశాడు. టేక్. లైకన్ల జాతిలో కలుపుకున్నాను. తనని నా కానుకగా స్వీకరించాను. ఉద్యోగం ఇక్కడ వరకు రన్నింగ్. ఓకే సార్. టేకా? టేక్స్ ఇంకా మేడం సుహాన ఏం మేడం, ఆమె ఏమైందంట? లేదండి. సరే సరే రెడీ మేడం. టేక్. రెడీయా? Ready, sir. లాస్ట్ స్టే అయ్యేంత వరకు బ్రేక్. ఓకే సార్. తనని నా కానుకగా స్వీకరించాను. ఇంకా breathe ఇంకా స్పీడ్ ఉండాలి breathe. ఓకే సార్. Break. తనని నా కానుకగా స్వీకరించాను. సారీ సార్. ఆ మెట్ల మీదకి వచ్చినప్పుడు ఇంకా స్పీడ్ గా పరిగెత్తాలి. ఇట్స్ ఫ్లెక్సిబుల్. ఫస్ట్ బ్రీత్ ఓకే. అని వదిలింది. మరి మెట్ల మీదకి వెళ్ళినప్పుడు ఇంకా ఎఫెక్టివ్ ఇంకా ఉంటుంది speed. వాయిస్. ఓకే సార్. తనని నా కానుకగా స్వీకరించాను. బ్రీత్ అంత కంటిన్యూ ఓకే సార్. బాలేదు. అక్కడక్కడ ఓకే సార్. తనని నా కానుకగా స్వీకరించాను. ఇంకా నెక్స్ట్ టైం తగ్గించాలి. ఓకే సార్.
తెలుసా? నెక్స్ట్ వచ్చేయండి సార్. తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంత తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఫలితం కదమ్మా, ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఆవిడ పరిగెత్తించిన బ్రీత్ ఏది సార్ పైలట్ ప్లీజ్. తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? తనను వాళ్ళకి ఎందుకు అప్పగించారు? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? గట్టిగా తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు? వాయిస్ పెట్టండి. తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? టేక్. తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? తెలుసా? వద్దాది తెలుసా? అంతే, మన స్లాంగ్ వద్దు కదా. తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు తనని ఎందుకు వాళ్ళకి అప్పగించారు ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంటే నన్ను ఏం చేయమంటావు? తెలుసా? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే నన్ను ఏం చేయమంటావు? బాయ్ వెళ్ళండి. ఎందుకంటే నన్ను ఏం చేయమని. అంతకంటే నన్ను ఏమంటావు? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? తెలుసా? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే నన్ను ఏం చేయమంటావు? రెడీ సార్. చెప్పండి బయటికి. రెడీ అంటే అంతకంటే నన్ను ఏం చేయమంటావు? డైలాగ్ చెప్పండి. రెడీ అంటే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే రిపీట్. అందుకే రెడీ అని చెప్పు. డైలాగ్ చెప్తే అంతకంటే ఏం చేయమంటావు? డైలాగ్ ఏంటి? అంతకంటే ఏం చేయమంటావు? ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే ఏమైంది? పోతుంది. అంతకంటే అవుతున్నాను, నేనేం చేయాలి? చెప్పండి. అంతకంటే ఏం చేయమంటావు? టేక్ మరి. రెడీ సార్. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే ఏం చేయమంటావు? కొద్ది గ్యాప్ ఇచ్చి చెప్పండి. డైలాగ్ అయిన తర్వాత చెప్పండి. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? టేక్. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? మాకు గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? సర్దిలాగా వెళ్ళండి. మాకు గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మాకు గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మాకు గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని గతి పట్టించిన గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మళ్ళీ మమ్మల్ని గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? డౌట్ వస్తుంది. డైలాగ్ డౌట్ వస్తుంది. సార్, మమ్మల్ని గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం ఈ గతే ఈ గతి మరి అది చెప్పదు. మమ్మల్ని ఈ గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మా ప్రాణాలు అప్పచెప్పమంటావా? అర్పించమంటావా? గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా సార్? అర్పించమంటావా? చెప్పండి మళ్ళీ చెప్పండి. డైలాగ్ క్లారిటీ. మమ్మల్ని గతి పట్టించిన మమ్మల్ని గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం ఏం చేయమంటావు? మాకు గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం అమ్మాయి కోసం ఈ అమ్మాయిని రక్షించడం కోసం ఏం చేయమంటావు? మాకు గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం రక్షించడం కోసం కోసం. మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ప్రాణాలు రక్షించమంటావా? మమ్మల్ని గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మాకి సార్ కాదు సార్ మాకి గట్టి పట్టించిన ఆ అమ్మాయిని రక్షించడం కోసం మా ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ఈ గతి పట్టించిన అమ్మాయిని ఆ అమ్మాయి కోసం మమ్మల్ని గతి పట్టించిన ఆ అమ్మాయి కోసం అమ్మాయిని రక్షించడం కోసం మాకి గట్టి పట్టించిన ఆ అమ్మాయిని రక్షించడం కోసం కోసం మా మమ్మల్ని ప్రాణాలు ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ఏమంటావు? హ్యాండ్ యాక్షన్ మాకు తీసుకోండి. గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? సంతోషం కామా ఉంది. మమ్మల్ని ఈ గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మాకి గతి పట్టించిన
మాకి మాకి గతి- గతి పట్టించిన ఆ అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మా ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? ఆ. మా మాకి మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? రైట్. మళ్ళీ చెప్పండి. మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం డౌట్ వస్తుంది డైలాగ్ మళ్ళీ మళ్ళీ. మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మాకి గతి పట్టించిన అమ్మాయికి సింగిల్ కదా. మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం అమ్మాయిని రక్షించడం కోసం మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మా ప్రాణాలు అర్పించమంటావా? చూసుకోండి. మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? నెక్స్ట్ సార్. అంతకంటే ఏం చేయమంటావు? ఓకే సార్. సార్ ఓకే అంటే మళ్ళీ సార్ Ready, sir. పైలట్ రెడీ పైలట్ ఏంటి సార్ ఇప్పుడు 8 టైకులే ఇక్కడ మమ్మల్ని అక్కడ ఉంచలేము అట్లా. ఇప్పుడు సరే సార్ తర్వాత చూసుకున్నాను పంపించేస్తాం. అది కాకుండా ఇప్పుడు చూసుకోండి వాళ్ళు చూసుకోండి. అంతకంటే ఏం చేయమంటావు? మాకు అది- గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? రెడీ సార్. ఎస్ సార్. అంటావు? మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం డౌట్ డౌట్ వస్తుంది. మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం అమ్మాయిని రక్షించడం కోసం చెప్పండి సార్ సార్. మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? చెప్పండి మరి, చెప్పండి. మమ్మల్ని ప్రాణాలు మమ్మల్ని అంతకంటే ఏం చేయమంటావు? మా పదవ టేక్. అంతకంటే ఏం చేయమంటావు? మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? ఓకే డైలాగ్ అప్పుడు చెప్పారు బట్ ఓకే. మళ్ళీ ఒకసారి సార్. 10 One- టేక్లు అయిపోయాయి. 1 సెకండ్ సార్. లాస్ట్ టేక్. ఆ. ఎందుకంటే 12 టేక్లు గుర్తుపెట్టుకోండి. ఆర్టిస్టులకి ఇట్లా టేక్స్ అవకాశం ఇస్తారు, నటించిన వాళ్ళకి డబ్బింగ్ ఇంత టైం ఇవ్వదు మనకి. ఎందుకంటే అక్కడ స్టూడియో బిల్ ఎవరు కట్టాలి, అది కూడా క్యాల్కులేషన్ చేసుకుంటారు ఎవడే టేక్. ఎలా ఉంటుందో తెలుసా? అంతకంటే ఏం చేయమంటావు? మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించడం కోసం మమ్మల్ని ప్రాణాలు అర్పించమంటావా? ఏం చేసినంటే మాకి గతి పట్టించిన అట్లా వస్తుంది. మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం అది రావట్లా. మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం ఆ ఫ్లో రావట్లా. అది మీరు వినండి, మీరు ఎట్లా చెప్పారు వినండి. మాకి గతి పట్టించిన అమ్మాయిని రక్షించ మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం అట్లా చెప్తున్నారు. మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం అట్లా. ఇలానే వచ్చేస్తా. మాది బీబీ మీది బీబీ అట్లా అయిపోయాయి. మాకి గతి పట్టించిన అమ్మాయి కోసం ఆ ఫ్లో అది మీరు నేర్చుకోవాలి ఎట్లా ఉంది. రైట్ నెక్స్ట్. చూడండి అప్పుడప్పుడు మంచిది. నువ్వేం చేస్తున్నావు? దేవి, ఇలా చూడడం కంటే ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్. నేను ఆ హీరోయిన్తో మీకు చెప్పిద్దాం అనుకుంటా. మీరు ఇట్లా పెట్టుకుంటే నేను ఇట్లా పెట్టుకుంటా. ఎట్లా హౌ మీరు ఎలా చెప్పగలరు? ఇట్స్ సైంటిఫిక్ మూవీస్ ఇవన్నీ కూడా. అర్థమైందా? సినిమా అండర్ వరల్డ్ ఎప్పుడైనా చూసిరా? దాంట్లో తెలుగు సినిమాలో చూడండి అండర్ వరల్డ్ ఏం చెప్తారు. అర్థమైందా? ఈ సినిమా 6 సిరీస్కి వచ్చింది. దగ్గర ఒక్కొక్క సినిమా 2-3 వేల కోట్ల పైన కలెక్షన్ చేసింది. ఈ అమ్మాయి చేసిన లైఫ్ 4 ఇదొకటి వ్యాన్ డాన్సింగ్ 5 సినిమాలు చేసింది. ఈ 5 సినిమాలతోటి ఈ అమ్మాయి కొన్ని మిలియన్స్ సంపాదించేసింది. ఈ సినిమాల్లో మీరు హీరోయిన్కి చెప్పాలంటే 5 నుంచి 12 లక్షలు ఉంటుంది తెలుసా? ఎలా పంపిస్తాం అనుకుంటున్నాను? ఈ సభ్యత సంస్కారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లో పెట్టుకున్నామే మళ్ళీ మేము సీరియస్గా తీస్తున్నాం కాబట్టి. మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ అదే అంటే కష్టం. ఇక్కడ ఇలాంటి సినిమాలే ఉంటాయి.
మేము నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చేసి పోస్ట్ మార్టం మీదనే సినిమా అంతా. ఒక మనిషి మీద డాక్యుమెంటరీ తీశారు, వాడు మొత్తం ఇదే శవాలని చూపిస్తున్నారు. అట్లా ఎట్లా చెప్తారు మీరు? కానీ బయటికి రండి, మనం ఏం చేయలేము. సినిమాలన్నీ ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకొక లైవ్ డబ్బింగ్ షో ఇది మనం చేయబోతున్న 3వ సినిమా ఇది. అంటే మీరు ఇప్పుడు నార్మల్ సినిమా పెట్టామనుకోండి, జనాలు ఎవరు కూర్చోరు. ఆ సౌండ్ సిస్టంలో చాలా కూర్చొని చూస్తుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఒక సినిమా చూస్తున్న ప్రివ్యూ వస్తుంది. నేను అనుకుంటున్నాను లైవ్ డబ్బింగ్ షోలో చేసినందుకే నాకు ఈరోజు ఈ ప్రొడ్యూసరు నన్ను యాక్సెప్టెన్స్ ఇచ్చిండు, వాళ్ళు చేయించినందుకే మీ అందరికి పని వస్తుంది. ఏమి లేకుంటే ఎట్లా వస్తుంది? ఇది నార్మల్ సినిమాలు పెట్టాను నేను. ఇంకా ముందుకు పోతే నిన్న మాధురి వచ్చింది కదా మొన్న, రొమాన్స్డ్ మూవీ చెప్పాలంటే, అంటే కొద్దిగా నెట్ఫ్లిక్స్లో హాట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే నవరసాలు ఉన్నాయి. భారతుడు నాట్యశాస్త్రం ప్రకారం శృంగారం, భయానకం, బీభత్సం ఇది మనం డిసైడ్ చేసింది కాదు. బ్రహ్మ విధిరాత రాసినప్పుడు రాసింది. మీరేమో శృంగారం అంటే మనం అనుకుంటాం, దేవుడు విధించిన రాత. ఆ సినిమాని చాలా మంది పోతే నేను చెప్పను అంటారు. నిన్న మొన్న వచ్చిన మాధురి చెప్తే 30,000 రూపాయలు ఇచ్చిన. వాళ్ళు ఎవరికి గెలకలేదే అక్కడ అమ్మాయిని, న్యూడ్ సబ్జెక్టే, ఎవడేం గెలకలే. సిస్టర్ బాగా చెప్పారని డబ్బులు ఇచ్చి పంపించేసినాడు. సభ్యత సంస్కారం అనుకుంటే దానికి సెన్సార్ సర్టిఫికేషన్ ఉంటుంది. ప్రతి సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుందండి. ప్రతి ఛానల్ సెన్సార్ సర్టిఫికేట్ తీసుకుంటుంది. మీరు చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు డబ్బులు అవసరం, అది ఏదో ఒక వర్క్ కావాలి కదా. మరి ఇదేమో ఇది, అదేమో అది, మరి ఏం చెప్పకపోతే మరి ఏం చెప్తారు? గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటి సినిమాలు పెట్టిస్తాను నేను రేపు పొద్దున. కొద్దిగా మనం అన్ని చూసుకోవాలి బాగా గట్టిగా. ఇది అదేది ఏం లేదు. ఈ నార్మల్ సినిమాలు కాదు, కొన్ని మిలియన్స్ వసూలు చేసిన సినిమాలు ఇవన్నీ. సినిమా చూడాలి, ఇంగ్లీష్ సినిమాలు చూడడం, తెలుగు సినిమాలు కొన్ని వేల మంది ప్రాణాలు. నీకిది నచ్చదని నాకు ముందే తెలుసు. అరుణ్ గారు వెళ్ళండి. నీకిది నచ్చదని నాకు ముందే తెలుసు. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నీ సార్, టీ కాదు, నీ. సార్ నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. డైలాగ్ ఓకే చేసుకోమంటారా? కరెక్షన్ ఏమైనా ఉందా? నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. పెట్టేవాడు కొంచెం రోల్ అయింది కదా సార్. మీరే చెప్పాలి. మేము ఒకసారి 2 సార్లు పిండి రూపుతాము, 3సారి ఇంటికి పంపుతాం. నీకు ఇది నచ్చదని నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించా. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించా. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించా. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిర్వర్తించాం. చెప్పండి. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వహించాం. చెప్పండి మొత్తం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా. సార్ మళ్ళీ చెప్పండి సార్ డైలాగ్. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించా. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వహించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించా. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం.
నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. మళ్ళీ చెప్పండి. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. వాళ్ళ తరుస్తలేడుగా. వాడు ఏమంటాడు? నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాను అంటున్నాడు స్టైల్గా. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాను వాడు అంటున్నాడు. నిన్ను నియమించాలి బాధ్యత రాక అని మీరు అడుస్తా ఉన్నారు. హౌ టు పాసిబుల్ ఇది? స్టైల్గా చెప్తున్నారు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. మరి అదే అట్లా ఎందుకు అడుస్తాము చెప్పండి. మీరు రోజు రోజు పెరిగే కొద్ది టేకులు తగ్గించుకోండి. డైలాగ్ మైండ్లో తీసుకోండి. మేము వర్క్లో పంపిద్దామని మేము ఉంటే మీరు ఇంకా రోజు అయితే ఉండే పదాలు. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. మీ వాయిస్ బాగుంది కానీ మీరు ట్రై చేయట్లా అంతే. అది మీ ప్రాబ్లం. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. ఇది ఎక్కడి భాష? వినండి, మీరు కరెక్ట్ అంటే పెట్టేస్తారు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. సరే కొద్ది భాష. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నేను నియమించాలి వచ్చింది. ఏం చేశారు? నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నిన్ను నియమించాలని నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే నేనేం చేయాలి? క్లాసులు గ్యాపులుగా చెప్తే ఇట్లనే ఉంటుంది గ్యాప్. ఎలా ఇవ్వమంటారు? అవతార సినిమాలు ఈయన హీరోకి ఇవ్వమంటారా క్యారెక్టర్? 10 రోజులు అవ్వాల్సిన సినిమా సంవత్సరం అవుతుంది. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. పేపర్ ఇంత నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. మేడం దీపిక మేడం అటెండెన్స్ చూడండి. తొలత సర్టిఫికేట్ పంపించారు. టైం మనకు వాళ్ళు ప్రిపేర్ మనం ప్రయత్నిస్తున్నారు. అవసరం పేపర్ రీడింగ్ చేయమని చెప్పినారు. టేక్ మేడం. నీకు ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. చూసారా? మీకు ఉంది కానీ డౌట్ ఏదో మైండ్లో డౌట్. ఆ డౌట్ తీసేయండి. ఇది నచ్చదని నాకు ముందే తెలుసు. నిన్ను నియమించాలని బాధ్యత సవ్యంగా నిర్వర్తించాం. అతనికి 100% సూటబుల్ వాయిస్. కాకపోతే మీలో ఉన్న డౌట్స్ ఏదో నాకు తెలియదు. అర్థమైందా? మీరు అనవసరంగా మీతో మీ వాయిస్ మీరే పాటు చేసుకుంటున్నారు. అది నాకైతే తెలియదు. మంచి సాఫ్ట్ వాయిస్ మీరు ఇట్లాంటి వాడుకుంటాం. కానీ ఎక్కువ టైం టేకింగ్ తీసుకున్నారు అనుకోండి. మాకంత టైం ఉండదు. ఎందుకంటే అప్పుడు అక్కడ పోయినాక కరెంటు బిల్లులు ఇది అంటే ఫ్యాను అది సెంట్రల్ ఏసీ ఎక్కడని భరిస్తాం మీకోసం అని. కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? ఎవరు కట్టారు మేడం? మీరు కట్టాలి. అప్పుడు నన్ను ప్రొడ్యూసర్ గారు అడుగుతారు. ఇప్పుడు మేము మాట్లాడుకున్నాక 1 వీక్ సినిమా ఇచ్చేయాలి. ఈ 1 వీక్ దాటి ఈయన చెప్తానే ఉన్నాడు అనుకోండి. మళ్ళీ ఎవరికి పడితే దెబ్బలు నాకు పడతాయి. నాకు అవసరమా? కాబట్టి ఆ టైంలో ఏం చేసేవాడు తీసేసుకుంటాడు. ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు పని వస్తుంది. ఎవరైతే స్పీడప్ ఉంటే వాళ్ళకే వర్క్ ఇస్తాం. ఇట్లా మెల్లగా చెప్పుకుంటూ పోతే చాలా కష్టం. చూసుకుంటాం. ఎందుకంటే ఆయన నాకు టార్గెట్ ఇస్తున్నాడు. 1 వీక్లో సినిమా ఇవ్వాలంటే పెద్ద సినిమా. మరి నాకు చాలా కష్టం. 6 లక్షలు 7 లక్షల సినిమా బడ్జెట్ తమిళ మలయాళం సినిమాలు అంటే నేను మీకు టైం ఎక్కడ పెట్టినా కదా చూసుకోండి మీరే. నాకు ఎందుకంటే వారం రోజులు టార్గెట్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వస్తారు. మీరు ఇక్కడ ఏమో టైం ఏమో ఇవ్వరు, ఎక్కువ టైం ఇవ్వరు. అయిపోయినప్పుడు 1:30 అయినప్పుడు పట్టణం పరిగెడతా ఉంటుంది. అక్కడ అట్లా నడవద్దు. చూసుకోండి. కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. జగ్గుబాయ్ కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. ఏంటి నెల? కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. చెప్పండి. కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. చెప్పండి. కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. వేళ్ళు అంటే ఈ వేళ్ళు అవుతుంది. వేల అంటే కొన్ని వేల మందిని జనాలు మీరు కొన్ని వేల ప్రాణాలు కాపాడారు అంటున్నారు. ఇదే ఈ వేల ప్రాణాలు ఎట్లుంటాయి? ఈ వేల ప్రాణాలు అంటున్నారు మీరు. వేలు అంటే ఇక్కడ ఉన్న మనుషులు కదా, మీరు వేలు అంటున్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు వేల మంది. కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. మొన్న మీరు నాటకం ఏం చూశారు? నీ వెనక లక్షలాది మంది సైన్యాలు ఉండొచ్చు, కానీ ముందుండి నడిపించే వీరుడు ఒకడే. వేలాది మంది సైన్యం ఏం చేస్తున్నారు డ్రామా అయినప్పుడు? అప్పుడు నీ వెనక వేల మంది డాక్టర్స్ ఉండొచ్చు, అవుతుందా?
చూసుకోండి, తెలుగు చదవండి సార్. అసలు భరతమాత ముద్దు బిడ్డలమా మీరు కాదా? ఏం చేస్తున్నారు? తెలుగు నేర్చుకోవడానికి కూడా ఇబ్బంది. కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. రెడీ? రెడీ సార్. నిన్ను నియమించాలని బాధ్యత సభ్యంగా నిర్వర్తించాం. కొన్ని వేల మందిని పోయింది సార్. కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. దీపికా మేడం ఇక్కడ తెలుగు రాని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని ఇంగ్లీష్ రాసుకోమని చెప్పండి. అంత టైం స్టూడియోకి పంపించడానికి ఛాన్స్ లేదు. ఏందమ్మా ఏం సార్ డైలాగ్? కొన్ని వేల మంది ప్రాణాలు నువ్వు కాపాడావు. టేక్ సార్. నిన్ను నియమించాలని బాధ్యత సభ్యంగా నిర్వర్తించాం. కొన్ని వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. తెలుగు చూడండి. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అందుకే చెప్పండి చెప్తున్నా, చెప్పండి. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. టేకా? ఓకే సార్. కొన్ని వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు సారీ రిపీట్ సార్. రిపీట్ కాదండి, ఇది వీడియో. మేడం వీళ్ళకి వీడియో అంటే రెడీ అని చెప్పాలి. టేక్. రెడీ. కొన్ని వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. బాగుంది. ఆ స్లాంగ్ తీసేయండి. కోస్తాంధ్ర ప్రాంతాల ఇంగ్లీష్ స్లాంగ్ మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్. కొన్ని వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అర్థం అర్థం బాగుంది. వాయిస్ చెప్పించుకోవచ్చు. మీరు ప్రయత్నించండి. ఫస్ట్ అన్నానంటే ఏం చెప్పించుకుంటా? అమ్మో అమ్మాయి కన్ఫ్యూజ్ ఉంది లేదు సార్. ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉండాలి. ఫస్టే యుద్ధానికి పోతామంటే అంటే ఎవరైనా పంపిస్తాడా? అరే గణేష్ అంటే అది ఇక్కడ పెట్టిన సార్ మీరు పట్టుకొని యుద్ధానికి పోతామా? ఏంది మీరు ముందే అంటే నువ్వు ఇక వాడ మిమ్మల్ని ఆడుకుంటారు. మా వాళ్ళు ముందే రసక సుఖంగా చాలా మంది ఉంటారు మా ఇండస్ట్రీలో. దొరికిందిరా మంచిగా ఉంది ఇక్కడ పారపడి పెట్టాలి. ఉన్న విషయమే చెప్తున్నా, తప్పు చెప్తే మీరు ఉంచుకోండి. లేదు సార్, అది ఉన్న విషయమే చెప్తున్నా. నాకు మీతో అవసరం లేదండి. నాకు బంగారం లాంటి భార్య ఉంది, నాకు అవసరమే లేదు. ఓకే సార్. అది ఓకే కాదు, రికార్డ్ అయినా పర్లేదు. నేను చెప్పేది నీతి నిజాయితీగా చెప్తున్నా. మీరు ఇలా కన్ఫ్యూజ్గా ఉంటే వాళ్ళు నిజంగా పట్టేసుకుంటారు. క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజ్ మనకి అవసరం లేదు. మంచి వాయిస్ పెట్టుకున్నారు, ఏం లాభం? ఈయనకు మంచి వాయిస్ కానీ తెలుగు సరిగ్గా రావట్లేదు. అంతే కదా, మీకు రానంతా కూడా తెలుగే. అంతే. ఆ తెలుగు మన తెలుగు జాతీయలో ఉంటే మన తెలుగు రావట్లేదు. రెడీ? ఏంటి డైలాగ్? మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అది కొద్దిగా స్లోగా చెప్పండి. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. రెడీ? మైక్ ముందుకెళ్ళండి. కొన్ని వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లేదు వినపడట్లా. ఓకే సార్. చివరి పదాలు మింగేస్తాను. కొన్ని వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లేదు వినిపిస్తుందా? లేదు వినిపించట్లా. చూడండి, వినండి. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఓకే సార్. ఓకే సార్. లేదు. టేక్. వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లేదు. వద్దు. లేదు. వేల మంది ప్రాణాలని నువ్వు కాపాడావు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లాస్ట్ పదాలు వింటున్నారు, చూసుకోండి తర్వాత. ఓకే సార్. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. సార్ వెళ్ళండి జిలాని గారు. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. సార్ పదం ఏంటి సార్? స్టార్టింగ్ పదం సార్. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ సార్, లైకన్స్. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. కాపాడిన ఘనత నీకు లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. కొద్దిగా స్లోగా. టేక్ సార్. ఎస్ సార్. చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే సరే ఫాస్ట్ అయిపోయింది సార్. ఫాస్ట్గా అన్ని డైలాగ్లో మీ మెదడులో కూర్చోకుండానే మీరు చెప్పేస్తున్నారు. అది ప్రాబ్లం. లైకన్స్ కాపాడే ఘనత
లైకన్స్ను కాపాడే ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే ఘనత నీకు లభించింది. రెడీ సార్, లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే చెప్పండి, ఘనత గట్టిగా చెప్పండి. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడే ఘనత నీకు దక్కింది. అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు లభించింది. దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు లభించింది. దక్కింది. నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. దక్కింది అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా. నీకు దక్కింది. నీకు దక్కింది. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. దక్కింది. వెళ్ళానా రాలేదా? మెసేజ్ పెట్టిందా దీపికా మేడం? అనన్య పెట్టలేదా? నాకు పెట్టలేదే. తీసేసాడు అమ్మాయిని. కాల్ చేసిన నాకేం చేయలేదు. నాకా? నాది ఇదే ఫోన్. బుర్రానని అంటే ఈవిడన్నా ఈమెనేనా? ఒకసారి ఫోన్ చేసి ఏమైంది మళ్ళీ ప్రాబ్లం? ఏమైందా? రేపు మీ తాతయ్య పోతాడు, నువ్వు పోతావు. ఎల్లుండి ఆమె వాళ్ళ కొడుకు పోయినా ఆయన పోతాడు. వీళ్ళ పాప ఊరికి పోయి ఈయన పోతుంది. సార్ షూటింగ్ పోతే ఈయన పోతే ఈయన పోతాడు, ఈయన పోతాడు, ఈయన పోతాడు. మేము ఎవరితో డబ్బులు చెప్పుకోవాలి. ఊళ్ళకు తిరుగుతూనే ఉంటారా? ఈ టాస్క్లు పిచ్చోళ్ళం ఇచ్చింది. ఈ ఇష్టం నాది. రెడీ మా ఉజ్వల్ ఎఫెక్ట్ ఇవ్వు. కింద పడినప్పుడు కూడా ఇవ్వాలి. అయితే ఈమె ఇంకొక 10 రోజులు రాదా? మండే కాదు, నాకు రేపు కావాలి అమ్మాయి. రేపు నాకు ఇక్కడ ఉండాలి. రేపు తమాషాలు చేస్తున్నారా? లేదంటే ఆగిపోమని చెప్పండి. రేపు నాకు అమ్మాయి ఫుల్ ప్లేట్ ఉమెన్స్ కి ప్రాక్టీస్ ఉంది. రేపు పొద్దున్న నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాకు రేపు ఎల్లుండి ఉండాలి. లేకపోతే ఆగిపోమని చెప్పేసి. ఎఫెక్ట్ ఇచ్చి మీరు సెలవులు తీసుకుంటే మేమెందుకు? దీపికా మేడం రేపు అనన్య రేపు ఉండాలి, నువ్వు కూడా ఉండాలి. సినిమా ఎవరు చేస్తాం? మేము ఇంకా మీకు కూడా క్లాసులు చెప్పుకుంటూ కూర్చోవాలా? పొద్దుముగ్గురు మా స్టూడియోలు పెట్టుకోవద్దా మేము? రెడీ. లైకన్స్ అంతరించిపోకుండా కాపాడిన ఘనత నీకు దక్కింది. అక్కడ ఏమన్నా డైలాగ్ ఏంటంటే మేడం అనన్యకి చేసి రేపు రమ్మని చెప్పండి. జేకబ్ జేకబ్ ఆడ ఏ మనుషులు అంత పెద్ద రాక్షసుడు వస్తున్నప్పుడు జేకబ్ మెడ ఇరిగింది ఇక్కడ. అది రావాలి. మళ్ళీ జేకబ్ అది జేకబ్ ఇటు మళ్ళీ ఇప్పుడు వీడు మారిపోయింది కదా. జేకబ్ అనన్య రేపు ఉండాలమ్మా, నువ్వు కూడా రేపు ఉండాలి. ఓకే సార్.
ప్రతి శనివారం ఇంకా మనకి ఇక్కడ వర్కౌట్స్ ఉంటాయి. మీరు ఇంకా ఊళ్ళకి చెరువులకు పోతుంటే ఇంకా కాదు ఇక్కడ. నా ఆర్డర్ కోసం వెయిట్ చేయి. ఓకే అలాగే. చెప్పేది వినండి, అప్రమత్తంగా ఉండండి. తన లెవెల్ 1 దాటి వస్తోంది. తను ఇప్పుడు ఎలివేటర్ నంబర్ 4 లో వస్తోంది. అందరూ వెంటనే ఆయుధాలతో ప్రకటించండి. మొదలు పెడతాం. సినిమా ఇప్పుడు ఉమెన్ కింగ్ మాయాబజార్తో పాటు ఉన్న సినిమా ఇది. థియేటర్లో ఏమైనా వేస్తారా అయితే సాంగ్స్ కాబట్టి ఇంకా ఉంటుంది ఇప్పుడు. సార్ చూసుకున్నారా జెంట్స్ ఎన్ని రౌండ్లు పెట్టింది బాగుంది. ఫస్ట్ ఏం లేదు సార్, ఈ పేరు రైసన్. ఓకే ఇక్కడి నుంచి అదిగో రాకెట్ సిగ్నేచర్ వస్తుంది. నన్ను పట్టుకోండి, నన్ను ప్రాణాలు వదలొద్దు అని 5 వరకు వెళ్ళి కింది వరకు వెళ్తుంది కదా. 4 విభాగాలకు బాంబు వెళ్ళింది. మళ్ళీ సార్ చూస్తారా? అందరు చేసింది సూర్యకాంతి. అక్కడ వరకు వెళ్తారు. ఓకే సార్. ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? అది ఎక్కడుంది పట్టుకోండి. దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిపోతుంది. జాగ్రత్త, దూరంగా పట్టుకోండి. పట్టుకోండి, వెళ్ళిపోతుంది లోపలికి. షూట్ చేయండి, తొందరగా వెళ్ళండి. అది తీస్తే మొత్తం బుల్లెట్ పడితేనే ఇంత బుల్లెట్ ఇంత లావు ఉంది. అది పడితేనే నాకు ఏం కాదు. దాన్ని అది చెప్పండి, మీరు అట్లా వెళ్ళకి చెప్తే కాదు. షూట్ చేయండి అంటున్నారు. అవును సార్, నడుచుకుంటారు వాళ్ళంటే షూట్ చేయండి. అక్కడ నాకు మీరు చెప్తుంది ఏంటంటే దాన్ని వేసేయండి. జిలాని గారు ఎడికి చూసుకోండి. ఇది ఎక్కడ ఉంది?
తినమరా పైపోతుంది. అమ్మాయి అది తీసుకొచ్చి ఉమెన్స్ స్కిల్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళందరూ మీరు కంటిన్యూ ఉండాల్సిందే. మధ్యాహ్నం నుంచి కంటిన్యూ ఉండాల్సింది. ఆపేసేయండి అందరూ కూడా. ఊర్లోకి ఎవరైనా పోతారంటే మళ్ళీ వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ ఇంకో షో ఉంది, అప్పుడు మనం వాళ్ళని చేయమని. ఇప్పుడు ఎవరు ఊర్లోకి పోయినంటే నాకు షో కంప్లీట్ చేసుకోవాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, అర్థమైందా? మరి అనన్య ఊర్లోకి పోతుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఫోన్ చేసి నాకు సోమవారం నుంచి అమ్మాయి ఇంకా రోజు ఉండాలి, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు మీరు ఉండాల్సిందే, లేకపోతే నడవదు. ముగ్గురే. సార్ మీరు మైక్ మధ్యలో ఉన్నారు. అవును. అది ఎవరు చెప్తారు? ఆయన చెప్పింది మీరు చెప్తారా? క్రౌడ్ సార్. క్రౌడ్ కాదు, ఆయన ఫస్ట్ డైలాగ్ చెప్తాడు. అది వచ్చింది, మీరు చెప్పేసాడు. అది వచ్చేసింది. ప్లే చేయండి మేడం ఒకసారి. రెడీ మేడం, ఓకే. రెడీ. వచ్చేసింది. అలాట్ అలాట్ అలాట్, తొందరగా ఎక్కడ ఒకళ్ళారు కాదు. ఇప్పుడు ఆయన అప్పుడే ఆగిపోయింది. ఎవరు ఫిక్స్ అవ్వండి మీరు. చెప్పండి సార్, నేను చెప్తాను. ఓకే రెడీ మేడం, 1 more. అక్కడ ఒక్కరే అడవండి. మొత్తం చెప్పాలి ఇప్పుడు. తర్వాత మొత్తం తలుపు కొడుతున్నారు. ఓకే మేడం. మెట్లు ఎక్కుతున్నాడు కదా ఒక ఆయన, అది ఎవరు? అక్కడ లిఫ్ట్ వరకు, ఇక్కడ మెట్లు ఎక్కి లిఫ్ట్ వరకు వెళ్తున్నాడు కదా, అది ఎవరు అంటున్నాడు. ఆ వాయిస్ ఏం తెలియాలిగా, ఏం చెప్పాలి? ఏం లేదు, అక్కడ ఉరకడమే. అదేంట షూటర్ ఆమెకు అక్కడ పోనీయకండి. రెడీ మేడం? రెడీ మేడం, ఓకే. ఓకే మేడం, ఓకే. అంతే కదా, ఏంటి అది వెళ్తుంది. అది వచ్చేసింది.
త్వరగా వెళ్ళు. మెల్లగా పట్టుకొని లేదంతా ఇంగ్లీషే ఉంది, తెలుగు లేదు. తెలుగు తక్కువ ఒకసారి పెడతాను చూడండి. అది వచ్చేసింది. ఈయన లాస్ట్ ఆ డోర్ ఎఫెక్ట్ మీరు ఇయ్యాలి. అది మీరు చెప్తారా నేను చెప్పాను? రెడీ మేడం, వన్ మోర్ తీసుకోండి. మీరు బయట నుంచి లిఫ్ట్ బయట మీరు అరుస్తూనే ఉండాలి. లైట్స్ అక్కడక్కడ రెడీ టేక్. లిఫ్ట్ బయట మాట్లాడుతూనే ఉండాలి. ఓకే సార్. ఏం అవసరం లేదు. వెళ్ళండి పైకి వెళ్తుంది. వెళ్ళండి ముందు వెళ్ళు నువ్వు. అంతా సరౌండ్ వచ్చాయి. చూసుకో తొందరగా. నీ ఎడమ వైపు చూడు, నీ కుడి వైపు. ఎడమ వైపు చూడు. అదిగో పరిగెత్తు. అటు పరిగెత్తు. మెట్లకు మెట్ల మీద వెళ్ళు. వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళు. జాగ్రత్త. అమ్మోళ్ళకు అక్కడ జాగ్రత్తగా వెళ్ళు. ఆమెకు షూట్ చేయడానికి రెడీగా ఉండండి, కాల్చడానికి సిద్ధంగా ఉండండి. రండి, త్వరగా ముందుకు కదలండి. ఇంకా వేగంగా, ఇంకా త్వరగా వెళ్ళాలి. రెడీగా ఉండండి. సిద్ధంగా ఉండండి. జాగ్రత్త. అలాగే పట్టుకో. జాగ్రత్త. కాస్త మెల్లగా. ఫాస్ట్. ఈ సినిమాను మేడం ఫైనల్ చేసేయండి. మాధురికి హీరోయిన్కి చేసేయండి. అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా. అయిపోయింది. నేను ఇక మీకు దొరకను. సర్టిఫికేషన్ అవడం చాలా బాగుంటుంది. ఫార్వర్డ్ చేయండి.
మై గాడ్. వీడి అమ్మాయికి ఎఫెక్ట్ ఇచ్చేసి పంపించు. నేను వస్తున్నాను. థియేటర్లో జనాలు అలా కూర్చోడిపోతారు. రా నవీన్, నీ తమ్ముడు ఉన్నారు. ఫస్ట్ నార్మల్గా నార్మల్ మనసులోకి వచ్చి అట్లా మారిపోవాలి వాయిస్. ఓకే సార్. ఇక్కడ నువ్వు గట్టికి గొంతు బాగా చేసుకోవు, నీ వాయిస్తో చెప్పు. మేము అక్కడ ఏం చేస్తామంటే ఫిల్టర్ వాడతాం. డబ్బింగ్లోకి వచ్చే వరకు నువ్వు అక్కడ ఎట్లుంటాడంటే అన్నా కూడా దానికి ఫిల్టర్ ఉంటుంది. బిగ్ యానిమల్ వాయిస్ అని దీంట్లో ఫిల్టర్ ఉంటుంది, ప్రోటూస్. అది వాడతాం కాబట్టి అది జంతువుల్లో మారుతుంది. నువ్వు మామూలుగా చెప్పు, రెడ్ ఇంటర్ ఫైన్. రెడీ సార్. రెడీ సార్.
మీతో జెంట్స్ వెళ్ళండి. అదిగో అది అక్కడ ఉంది. కాల్ తీసేయండి. అదిగో అది ఎక్కడ ఉంది, కాల్ చేయండి. సబ్ క్రౌడ్ ये लोग वो लोगों के ఓకే సార్. రెడీ సార్. అదిగో అదిగో అక్కడే అక్కడే కాల్ చేయండి, కాల్ చేయండి. ఇక్కడ ఉందా? చూడు అక్కడ చూడండి. కాల్ చేయండి ఉంది. కాల్ చేయండి, కాల్ చేయండి, కాల్ చేయండి. అక్కడే త్వరగా 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 పట్టుకో. అక్కడ ఉంది. కాల్ చేయండి. ఆమె వదలండి. వదలొద్దు ఆమె. వదలొద్దు. జాగ్రత్త. వదలొద్దు. పట్టుకోండి. కాల్ చేయండి. కాల్ చేయండి. కాల్ చేయండి. అదిగో అదిగో. అది ఇక్కడ వరకు ఉంది మనం మొత్తం చెప్పిన. మొత్తం వినపడాలా? नहीं तो नहीं है जितना वो लोग नहीं है ना. बैकग्राउंड మొత్తం సినిమా చూడలేదు. అసలు ఏం పేరు? భయంకరంగా ఉంది. అండర్ వరల్డ్. పూछेंगे ఇది అండర్ వరల్డ్. సినిమా పేరు అండర్ వరల్డ్. దేంట్లో వస్తుంది? తెలీదా? రైట్ దెబ్బ. వా. కొంచెం పేరు. ఎంత కష్టపడి నా కోసం వచ్చారా? ఎంత కష్టపడి నా కోసం వచ్చారా? ఇంత కష్టపడి నా కోసం వచ్చారు. ఎంత కష్టపడి నా కోసం వచ్చారా? రెడీ? రెడీ సార్. సార్ మిస్ అయ్యింది సార్. రావాలి కదా. సార్ మీరు ఇంత కష్టపడి నా కోసం వచ్చారా? డైలాగ్ అయిపోయిన ఫిల్మ్ జరిగింది. అందుకే చెప్పండి. చీముడు ఏం కూర్చున్నారు? చీముడు వస్తుంది బయటికి. లేదు సార్. మైక్ ఎత్తా. లేదు సార్. లేదు సార్. చెక్. మీరు ఇంత కష్టపడి నా కోసం వచ్చారా? ఇది నా బాధ్యత. వెళ్ళండి అంతేనా? ఇది నా బాధ్యత. ఇక్కడి నుంచి ఇది నా బ్రీత్. బాధ్యత.
ఇంత కష్టపడి నా కోసం వచ్చారా? ఇది నా బాధ్యత. నా బాధ్యత. ఓకే సార్. ఇది నా బాధ్యత. సెలీన్ అరుణ్ గారు ఎలా? సెలీన్ 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 అందరికి దెబ్బలు తాగిన గుర్తుపెట్టుకోండి. సెలీన్ చెప్పండి. సలీం సలీం. దెబ్బలు తగిన కదా సార్. సలీం. సలీం. సలీం మీకు వచ్చినట్టు చెప్పుకోండి. ఇది నా బాధ్యత. సలీం అంత అవసరం లేదు. అందరూ వాళ్ళే ఉన్నారు. సెలీన్ అంతే. ఇది నా బాధ్యత. సలీం నువ్వు బయలుదేరడం మంచిది. బయలుదేరడం మంచిది. నువ్వు బయలుదేరడం మంచిది. ఇప్పుడు వాడికి దెబ్బలు తగిలింది కదండి. వాడి పొట్టలో తగిలింది కదా. మీ చేతిలో పెట్టుకోండి. నువ్వు బయలుదేరడం మంచిది. నువ్వు బయలుదేరడం మంచిది. తీరడం కాబట్టి తీరడం. నువ్వు బయలుదేరడం మంచిది. నువ్వు బయలుదేరడం మంచిది. ఏంటండి? ఇది ఎన్నిసార్లు చెప్తున్నారు? ఇక్కడ ఉంది డైలాగు 77-16 దగ్గర. టేక్. నువ్వు బయలుదేరడం మంచిది. సార్ ఏం సార్ సింపుల్ చెప్పండి సార్. డైలాగ్ ఎక్కడ ఉంది? నువ్వు బయలుదేరడం మంచిది. 17 దగ్గర ఉంది. నువ్వు బయలుదేరడం మంచిది. చూడండి, మీరు వినండి. నువ్వు బయలుదేరడం మంచిది. నువ్వు బయలుదేరడం మంచిది. అక్కడ ఉంది. ఎలా చేసుకుంటాం మేము? టేక్. ఇంట్లో చెప్పండి. టేక్. నువ్వు బయలుదేరడం మంచిది. మీకు తెలుసు కానీ ఎందుకో దీనిలో మీరు ప్రాబ్లం తెచ్చుకుంటారు. అంతే. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. వెళ్ళండి. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. విలన్ గారు వెళ్ళండి. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. మీతో చెప్తున్నా. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. మళ్ళీ బ్రీత్ వదులుతున్నారు. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. నువ్వు బయలుదేరడం మంచిది. దగ్గరలోనే సేఫ్ ప్లేస్. సారీ యాక్చువల్లీ సార్ సారీ టైమింగ్ చూస్తున్నాను సార్. సార్ దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. 21 సార్. నేను చెప్తున్నా కదా. సార్ దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. అలాగే సార్. అంటే నేను సింగిల్ నిమిషం మళ్ళీ సింగిల్ మీరు దగ్గర ఫస్ట్ సార్ దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. అది రావట్లా. ముందు లేదు. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. మళ్ళీ బ్రీత్ ఇవ్వాలి. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. దగ్గరలోనే సార్. దగ్గరలోనే క్లారిటీ తెలుగులోనే క్లారిటీ. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. స్పీడ్ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. వెళ్ళండి. వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. వెళ్ళండి. వాళ్ళని నేను డైవర్ట్ వెళ్ళండి. వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. వెళ్ళండి. వెళ్ళండి. వాళ్ళని డైవర్ట్ చేస్తాను. చెప్పండి. ఒకసారి పైలట్ ఇస్తాను సార్, చూస్తాను ఏం ఒకసారి. చేస్తున్నారు చూడండి. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఉంటుంది. వెళ్ళండి. వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. వెళ్ళండి. వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. దగ్గరలోనే సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. వెళ్ళండి. వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. ఇక్కడ ఉంది డైలాగ్. మీరు అవును కరెక్ట్ ఉందా?
వెళ్ళండి వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను